సెకండరీ. వాతావరణం తయారు చేసి గెలుస్తున్నామనే వాతావరణం తయారు చేస్తే న్యూట్రల్ ఓటర్స్, మధ్యస్థంగా ఉన్న ఓటర్లు కూడా మనకు ఓట్లు ఇస్తారు. ఇది ఆ 30% ఓటర్స్ అన్ఫిక్స్డ్ ఓటర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏ పార్టీకి వేస్తామని ఒక రోజు ముందే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ ఓట్లు ఎవరికి పడతాయి అంటే ఎవరైతే గెలుస్తాము అనే వాతావరణం తయారైతే ఆటోమేటిక్గా ఆ ఓట్లు మనకు పడతాయి. లేకపోతే మన ఓట్లు కూడా అడిపోతాయి. కొంతమంది ఇందులో నిల్చున్న వాళ్ళు కొంత దాంట్లో నిల్చోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అట్లా కాకినాడలో అందవెల్లి బారెగూడ జనరల్ మహిళ, బసంతి నగర్ జనరల్ మహిళ, బట్పల్లి ఎస్సీ, దుర్గానగర్ జనరల్, ఈజ్గాం బీసీ, కొన్ని బీసీల పేర్ల మీద ఈ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మన సింబల్ కూడా ఉంటుంది. అక్కడ కొంత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ బెంగాలీ క్యాంప్ కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఉన్న చోట తప్పకుండా అడ్వాంటేజ్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ ఎలక్షన్లో చేసిన తప్పులన్నీ సరి చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఓడిన వాళ్ళు ఏదో ప్రజల చేత తిరస్కరింపబడ్డ వాళ్ళని ఆలోచన చేయకండి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. మనం ఏదో అనుకుంటాం ఇవాళ చాలా పెట్టుబడి పెట్టినాం వృధా అయింది. మన సర్పంచ్లు ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఎంపీటీసీలకు గెలిచారు. కాబట్టి అట్లా మీకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మన మండల అధ్యక్షుడికి మీరు పేర్లు ఇవ్వండి. తప్పకుండా రిజర్వేషన్ సిస్టమ్ అనుకూలిస్తే కొంతమందికి అవకాశం ఇద్దాం. కొన్ని చోట్ల కొత్త ముఖాలు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. బెంగాలీ క్యాంపుల్లో అయితే ప్రతి చోట ఆరగూడెం దగ్గర నుంచి మొదలు పెడితే ఆరగూడెం చాలా, బోడపల్లి పెంట అయితే ఎంత 19 ఓట్ల, సారసాల 18 ఓట్లు, ఇంకా చాలా చోట్ల లెస్ దెన్ 50, 60, 70, 100 ఓట్లతోటి ఓడిపోయిన సందర్భాలు కూడా చూసినాం. అది ఎవ్వరు అదే పడాల్సిన అవసరం లేదు. నిత్యం మేము కూడా అందుబాటులో ఉంటాం, మీరు కూడా అందుబాటులో ఉండండి. మీరు ఒక విషయం గ్రహించండి. ఇప్పుడు వికాస్ గెలిచిండు అని అంటే అంత ప్రతికూలత. వికాస్ను ఓడగొట్టడానికి మార్కెట్లో ఉన్న శక్తులన్నీ ఒకటైనవి, అవునా? అయినా ఓడగొట్టలేకపోయింది. ఎందుకంటే ఆయన నిత్యం అందుబాటులో ఉంటాడు పబ్లిక్. ఆయన ప్లేస్ ఇంకెవరున్నా ఓడిపోయాడు. ఎందుకు అని అంటే అవతల ఏమైంది, ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఈ పనులు చేసి పెట్టిన వాళ్ళని ఎవ్వరు ప్రజలు తిరస్కరించారు. నేను చెప్తున్నా, ఎవరైతే మాకు ఈ సర్టిఫికేట్ కావాలంటే ఎంపీడీఓ ఆఫీస్ పోయిన పోవడం, ఎంఆర్ఓ ఆఫీస్ పోయిన వాళ్ళు, ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే ఎస్ఐ దగ్గర పోయి మాట్లాడడం, ఇవి చేసి దాని సమస్య పరిష్కారం అవుతుందా కాదనేది సెకండరీ. కానీ ప్రయత్నం చేసిండు. మాతో పాటు ఈ లీడర్ వచ్చిండు. చాలా మంది ఫోన్లలో నేను చెప్తా పో